ఒక 500 రూపాయల కాగితం దానిని తడిపినా లేక నలిపినా లేక రెండుగా చించి దానిని మరలా అతికించినా దాని వాల్యూ తగ్గదు. అలాగే అవమానిస్తున్నారేమో, నిందిస్తున్నారేమో, నిన్ను అవమానించి నిన్ను బాధపట్టేది మనుషులు తప్ప దేవుని దృష్టిలో మాత్రం నీ వాల్యూ ఏమాత్రం తగ్గలేదు, తగ్గదు కూడా. ఎందుకంటే ఆనాడు పౌలు కూడా మెలితే ద్వీపానికి వెళ్ళినప్పుడు అక్కడ మనుషులు మాత్రమే పౌలు గారిని వాల్యూ తగ్గించి చూస్తున్నారు. కానీ అదే మెలితేలు ఆ ద్వీపములో ఉన్న వారందరి ఎదుట మరలా దేవుడు అతన్ని ఏం చేశాడు? ఒక విలువగా, ఒక ఎన్నికైనటువంటి వాణ్ణిగా అతన్ని నిలవబెట్టాడు. అతని వాల్యూ ఏమాత్రం కూడా తగ్గలేదు. ఓ సహోదరి, సహోదరుడా, నువ్వు వెళ్తున్నటువంటి జాబులో, నువ్వు చేస్తున్నటువంటి పనిలో, నువ్వు ఉన్నటువంటి కుటుంబంలో వాల్యూ లేదని, నీ జీవితాన్ని బట్టి నీకు వాల్యూ లేదని నువ్వు బాధపడుతున్నావేమో. మనుషులు నీకు వాల్యూ ఇవ్వకపోయినా నీవు మాత్రం దేవుని దృష్టిలో వాల్యూ కలిగి